యూపీ ఓదర్స్కి అండ్ యూంబాకి మధ్య జరిగిన మ్యాచ్లో యూపీ టీం 3 పాయింట్స్ డిఫరెన్స్తో మ్యాచ్ వినడంతో టైటన్స్ టీం టాప్ 4లో ఫినిష్ చేసింది. ఇనిషియల్గా యూంబా టీం యూపీ ఓదర్స్ని డామినేట్ చేసింది. బట్ నెక్స్ట్ యూపీ టీం యూంబాని ఆల్అౌట్ చేయడంతో స్కోర్స్ ఈక్వల్ అయ్యాయి. దీనితో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యే టైంకి యూంబా టీం 17 పాయింట్స్ అండ్ యూపీ టీం 17 పాయింట్స్ స్కోర్ చేశారు. సెకండ్ హాఫ్లో యూపీ ఓదర్స్ టీం యూంబాని ఇంకోసారి ఆల్అౌట్ చేసింది. దీంతో యూపీ టీం 7 పాయింట్స్ లీడ్లోకి వెళ్ళింది. దీంతో యూపీ టీం ఈజీగా మ్యాచ్ గెలుస్తుంది అండ్ టైటన్స్ టీం అయితే టాప్ 4లోనే ఉంటుంది అనిపించింది. కానీ యూంబా టీం అయితే స్ట్రాంగ్ కంబ్యాక్ చేసింది. వచ్చిన ప్రతి రైడర్ని బ్రాక్ లైన్ క్రాస్ చేయకముందే ట్యాకిల్ చేసేవాళ్ళు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూపీ రైడర్స్ ఎంటీ రైడ్ చేయడానికి కూడా కష్టపడ్డారు. లాస్ట్ 1 మినిట్ కి ముందు కూడా యూపీ టీం 3 పాయింట్స్ లీడ్ లో ఉంది. కానీ మొమెంటం అయితే యూంబా సైడ్ ఉంది. ఎందుకంటే యూంబా టీం రేడింగ్ లో అండ్ డిఫెన్స్ లో కూడా పాయింట్స్ స్కోర్ చేస్తూ వచ్చారు. అండ్ యూపీ టీం అయితే అవుట్ అయ్యేలా కూడా కనిపించింది. కానీ యూపీ ఓదర్స్ ప్లేయర్స్ అయితే లాస్ట్ లో ఏ మిస్టేక్ చేయకపోవడంతో యూపీ టీం ఈ మ్యాచ్ లో విన్ అయింది. ఈ మ్యాచ్ లో యూపీ ఓదర్స్ డిఫెన్స్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. సుమిత్ అయితే 5 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 5 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేశాడు. తను ఒక్క ఫెయిల్ ట్యాకిల్ కూడా చేయలేదు. రైట్ కార్నర్ లో హితేష్ అయితే 6 ట్యాకిల్స్ అటెంప్ట్ చేసి 4 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. యూంబా రైడర్ అయిన అజిత్ చౌహాన్ ప్రతిసారి రైట్ కి వచ్చి పాయింట్ తీసుకెళ్లేవాడు. కానీ హితేష్ క్రూషియల్ టైంలో అజిత్ చౌహాన్ ని ట్యాకిల్ చేశాడు. రైడింగ్ లో చూసుకుంటే సురేందర్ గిల్ 18 రైడ్స్ చేసి 6 రైట్ పాయింట్స్ అండ్ 1 ట్యాకిల్ పాయింట్స్ కొట్టేశాడు. శివం చౌదరి 10 రైడ్స్ చేసి 7 రైట్ పాయింట్స్ కొట్టేశాడు. టైటన్స్ టీం అయితే పాయింట్స్ టేబుల్ లో 4th పొజిషన్ లో ఉంది. అండ్ అక్టోబర్ 26న బెంగళూరు బుల్స్ తో మినీ క్వాలిఫైర్ ఆడతారు. కానీ బెంగళూరు బుల్స్ చూసుకుంటే చాలా మంచి ఫామ్ లో ఉంది. అండ్ టైటన్స్ టీం లో అయితే చాలా లోపాలు ఉన్నాయి. ఈ సీజన్ లో ఆల్రెడీ బెంగళూరు బుల్స్ కి అండ్ తెలుగు టైటన్స్ కి ఒక మ్యాచ్ జరగా ఆ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ విన్ అయింది. ఒకవేళ బెంగళూరు బుల్స్ తో టైటన్స్ టీం ఓడిపోతే అక్టోబర్ 27న ఎలిమినేటర్ 2 ఆడతారు. ఒకవేళ టైటన్స్ టీం గెలిస్తే అక్టోబర్ 28న ఎలిమినేటర్ 3 ఆడతారు. మరి తెలుగు టైటన్స్ బెంగళూరుతో జరగబోయే మినీ క్వాలిఫైర్ లో గెలుస్తారో లేదో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ లైక్ చేయుతా. మీ ఛానల్లో వీడియోస్ చాలా బాగున్నాయండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియోస్ బాగుంటే ఎవరైనా చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారా? గంట కొట్టండో. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే సబ్స్క్రైబ్ చేస్తా.